అన్నామలై గారు ఇలా ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసా? తమిళనాడులోని ఒక అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి అతను ఇలా చేస్తున్నారు. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది. కాలేజ్ హాలిడే రోజున ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కాలేజ్ తో ఏ సంబంధం లేని జ్ఞానశేఖరన్ అనే ఒక అబ్బాయి వాళ్ళిద్దరిని తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. అది ఆ అబ్బాయికి చూపించి ఆ అబ్బాయిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి అదే సేమ్ వీడియో అమ్మాయికి చూపించి అమ్మాయిని పక్కకు తీసుకెళ్లాడు. అండ్ అంతేకాకుండా వాళ్ళ సార్ కి ఫోన్ చేసి అమ్మాయిని పంపిస్తున్నాను అని చెప్పి తనకి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళమన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి తనకు ఇలా జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోగా ఈ అమ్మాయి రాసి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ కేసులో ముద్దాయి అయిన జ్ఞానశేఖరన్ అనే అబ్బాయి తమిళనాడు సీఎం అండ్ డిప్యూటీ సీఎం అయిన డిఎన్కే పార్టీ వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. సో డిఎన్కే పార్టీ వాళ్ళు ఇతన్ని కాపాడడానికి ఇలాంటి స్టంట్ చేస్తున్నారని అన్నామలై గారు అంటున్నారు. అంతేకాకుండా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఫోన్ లో మాట్లాడి ఒక అతని దగ్గరికి పంపించాడు. అతను ఎవరో బయటికి రాలి, అప్పటి వరకు నేను చెప్పులు కూడా వేసుకున్నాను అని చెప్పులు తీసేసి ఇలా